ये लेके जाओ साथ में। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మదర్ వ్లాగ్స్. ఇక ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే బయటకెళ్తే వెళ్తున్నామండి. అది ఎక్కడికి ఏంటంటే జలవిహార్ అయితే వెళ్తున్నాము. ఒక 4-5 మంత్స్ నుంచి అయితే అనుకుంటున్నాము, కానీ ఇది పోస్ట్ పోన్ అయితే అవుతుంది. ఇంకా ఈ రోజుకైతే కుదిరింది. పిల్లలకి హాలిడే కదా, పిల్లలు అయితే వెళ్దామని అయితే అడిగారు. ఇంకా అందుకని చెప్పి ఈ రోజు అయితే స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వ్లాగ్ అయితే ఈ రోజు అయితే చాలా ఫన్గా అయితే ఉంటుంది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి. ఇంకా చాలా ఫన్గా అయితే అక్కడ మేమైతే చాలా బాగా పిల్లలు బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా మీరు కనుక కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా ఇప్పుడే బయటకి జలవిహార్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇంకా చూడండి ఇక్కడైతే ఇంకా బయట వ్యూ అంతా అయితే ఒకసారి అయితే చూసేయండి. ఇక్కడైతే మన ఫస్ట్ ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడైతే మీకైతే కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఇంక ఇక్కడైతే ఫస్ట్ టికెట్స్ అయితే టోకెన్స్ అయితే తీసుకోవాలి. మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ టికెట్స్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 550 అండి. ఇంకా చిల్డ్రన్స్కి వచ్చేసి 450 తీసుకోవాలి. ఇట్లా మన టికెట్స్ ఇస్తారు. ఇవి ఇవి ఒక్కో ట్యాక్స్ అయితే ఇస్తారండి. మనకి ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి వాళ్ళైతే టికెట్స్ అనేది కట్ చేసేసుకొని ఒక్కొక్కరిని అయితే లోపలికి ఎంట్రీ అయితే చేపిస్తారు. ఇంకా మనకి హ్యాండ్స్కి కూడా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా, మన హ్యాండ్స్కి చూపిస్తున్నా కదా వీడియోలో, ఇట్లా అందరి హ్యాండ్స్కి అయితే తీసేసుకొని ఈ ట్యాక్స్ అయితే వేసేస్తారండి. ఇట్లా వేసుకుంటే మనకి ఇప్పుడు ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే వ్యూ అంతా అయితే ఒకసారి చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే ఒకసారి ఇట్లా చూసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ అయితే మేమైతే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇక్కడ వాటర్ రైడ్స్ ఎక్కువ ఉన్నాయి జలవిహార్లో. వండర్లాలో అయితే వాటర్ రైడ్స్ సపరేట్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నార్మల్ రైడ్స్ అయితే సపరేట్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ మనం టికెట్స్ తీసుకుంది 550నే కదా, అది వచ్చేసి ఓన్లీ వాటర్ రైడ్స్కేనండి. ఇంకా సపరేట్ నార్మల్ రైడ్స్కి అయితే సపరేట్ దేని టోకెన్ దానికి ఎగ్జిబిషన్లో మనకు సపరేట్ టోకెన్స్ అయితే తీసుకోవాలి కదా, అట్లా అయితే తీసుకోవాలండి. ఇక్కడ మనం టోకెన్ తీసుకుంది 550 రూపీస్కి ఓన్లీ. ఇంకా ఇక్కడ వాటర్ రైడ్స్కి మాత్రమే. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాటర్ రైడ్స్ అన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి మొత్తం అయితే ఒకసారి అయితే తిరుగుతున్నాము. ఈ జలవిహార్లో మనం వాటర్ రైడ్స్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చండి. వండర్లాతో పోల్చుకుంటే ఇక్కడైతే మన ఫెసిలిటీస్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి, కానీ ఈ ప్రైస్కి అయితే నాకైతే ఇది వర్త్ అయితే అనిపించింది. మనం ఇప్పుడు వాటర్ రైడ్స్కి ఎంట్రీ అవ్వాలంటే మనం వేసుకొచ్చిన డ్రెస్తో అయితే ఎంట్రీ అయితే ఉండదండి. ఇక్కడ మన స్విమ్మింగ్ కాస్ట్యూమ్ అయితే అమ్ముతారు, అవి అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుంది, 150-250 ఉంటుంది ఈచ్ పర్సన్కి. ఇంకంతే, మేమైతే తీసుకోలేదు, మా దగ్గర అయితే ఆల్రెడీ ఉన్నాయండి. ఇంకా అవి తీసేసుకొని డ్రెస్ అయితే చేంజెస్ అయితే చేసేసుకున్నాం. ఇంకా ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తారు. మేమైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాము. ఇంకా చేసుకున్నామండి. ఇంక పిల్లలైతే మా పిల్లలు చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. ఇంకా చూస్తూ ఉండండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంది అనేది. చూశారు కదా, మా పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా సిస్టర్ కూడా అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంక వీళ్ళు ముగ్గురు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ ఎల్లు వయసు విన్ను. చూసారు కదా, ఈ వాటర్ రైడ్స్ని అయితే ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా మా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మా బాబు అయితే గట్టు మీద కూర్చొని అయితే చూస్తున్నాడు.
మనకిక్కడ కొన్ని రైడ్స్‌కైతే టైమింగ్స్ అయితే ఉంటాయండి. లైక్ వేవ్ పూలు, బ్రేక్ డాన్స్ వీటికైతే టైమింగ్స్ ఉంటాయి. ఇంక ఈలోపు లంచ్ చేద్దామని చెప్పేసి అయితే ఫుడ్ కోర్ట్‌కైతే వచ్చామండి. ఇంక లంచ్ అయితే చేసేసి ఇంక నెక్స్ట్ అయితే ఇంక అక్కడికైతే వెళ్తామండి. ఈలోపైతే టైం అయితే అవుతది గదా! అందుకని చెప్పి లంచ్ చేస్తున్నాము. ఇంక లంచ్ ఫినిష్ అయిన తర్వాత ఇంక అక్కడికైతే వెళ్తామండి. ఇంకప్పుడైతే టైం అయితే అవుతది గదా! ఇంక అందుకని జెప్పేసి. ఇక్కడ చూస్తున్నారా మేమైతే లంచ్ అయితే చేస్తుంటే మా బాబు అయితే కూర్చొని ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేవ్ పూల్ దగ్గర చూసారు గదా! మా సిస్టర్ అయితే లాస్ట్ డెడ్ ఎండ్ వరకు ఎళ్ళిపోయిందండి. తనకైతే చాలా ఇష్టం స్విమ్మింగ్ అంటే. నేనైతే ఇక్కడ గట్టు మీద నించుండిపోయాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో రైడ్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇక్కడ స్లైడ్ అవ్వాలంటే ఫస్ట్ అయితే పైకైతే ఎళ్ళాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది గదా! అట్లా పైకెళ్ళిన తర్వాత ఇంక అక్కడి నుంచి అయితే మనం స్లైడ్ అయితే అవ్వాలి. స్లైడ్ అవ్వాలంటే ఇదైతే తీసుకెళ్ళాలండి. తీసుకెళ్ళి పైకెళ్తే ఇంక అక్కడి నుంచి అయితే స్లైడ్ అవ్వాలి. అందుకని చెప్పేసి అదైతే మనమే పట్టుకొని తీసుకొని పైకైతే తీసుకెళ్ళాలండి. ये लेके जाओ साथ में गाड़ी पलट गई गाड़ी पलट गई चला बैठ गया ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డాన్స్‌కి అయితే వచ్చేసామండి. ఇక్కడ మా పిల్లలైతే డాన్స్ అయితే వేస్తున్నారు చూడండి. ఇంకిప్పుడైతే బ్రేక్ డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిర్రర్ హౌస్‌కి అయితే వచ్చేసామండి. ఇదైతే చాలా అయితే చాలా బావుందండి. మనకైతే ఇంక లైటింగ్స్ అయితే ఇట్లా ఆన్ చేసుంటాయి. మనం ఎటెళ్తున్నా గాని మనకైతే డెడ్ ఎండ్ అయితే తెలీదండి. ఇంక మనం టచ్ చేసుకుంటూ ఎళ్ళాలి. అంత మిర్రర్స్ అయితే టచ్ అవుతూ ఉంటాయి. ఎటువైపైతే మనకు మిర్రర్ టచ్ అవ్వలేదో అటైతే ఎళ్ళిపోవాలి. ఇంక ఎగ్జిట్‌కైతే ఎళ్ళిపోవాలండి. ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెంగా చూసుకుంటూ ఎగ్జిట్‌కెళ్ళిపోవాలి. చాలా థ్రిల్లింగ్ అయితే అనిపిచ్చింది ఇదైతే. ఇంక మనం చేత్తో అయితే టచ్ జేసుకోవాలండి. టచ్ జేసుకుంటూ మనకి ఎటైతే మనకి మిర్రర్ అయితే టచ్ అవ్వలేదో అటైతే మనకింక దారున్నట్టు. ఇంక అటెళ్ళిపోతూ మన ఎగ్జిట్‌కైతే వెళ్ళిపోవాలి. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా! నేను మా పాప ఎట్లయితే ఎళ్తున్నామో చాలా అయితే బాగుంది. ఇంక నెక్స్ట్ అయితే హర్రర్ హౌస్ గూడా అయితే ఎళ్ళాం గానీ అక్కడైతే ఫోన్ అవైలబుల్ లేదండి. మొత్తం చీకటే. ఇంక ఫోన్ తీసుకెళ్ళినా గానీ వేస్టే. మొత్తం చీకటే ఉంది. అదైతే చాలా భయమైతే యేసిందండి. ఇదైతే చాలా పీస్‌ఫుల్‌గా చాలా అయితే బావుంది. చాలా బాగైతే ఎంజాయ్ చేశాము. ఇంగ ఇట్లా వెళ్తూ ఉండంగా మనకైతే ఎగ్జిట్ అయితే వస్తదండి. ఇంక 1 మినిట్టే ఉంటది. ఎక్కువ సేపేముండదు. ఇది చాలా క్విక్‌గా అయితే అయిపోతది. ఇంక చాలా బాగైతే ఎంజాయ్ చేశాము. చాలా బాగైతే ఉందండి. చూసారు కదా! కలర్‌ఫుల్ లైట్స్ ఇంగ అన్నీ అయితే ఉన్నాయి. ఇంకిదేనండి నెక్స్ట్ హర్రర్ హౌస్. ఇందులోకైతే వెళ్ళాం గానీ, ఇంకా ఇందులో అయితే మనకి ఫోనయితే తీసుకెళ్ళాం గానీ, మొత్తం చీకటిగా ఉంది. లైట్స్ అన్నీ ఆఫ్ చేసున్నాయి. ఇంగ మనకైతే రాలేదు వీడియో గూడా. ఇంగ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ వాటర్ రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫైనల్‌గా అయితే ఇంకా ఈ నార్మల్ రైడ్స్ ఆడిపియడానికైతే వచ్చామండి. ఇక్కడ పెద్దవాళ్ళు మనం ఆడడానికైతే ఏమి లేవు గానీ, ఓన్లీ పిల్లలకి మన పార్కులు అట్లా ఉంటాయి కదా! చిన్న చిన్న స్మాల్ గేమ్స్ అయితే అట్లా అయితే ఉన్నాయి. ఇంకా ఈలోపే మేము హర్రర్ హౌస్ లోపల ఉన్నాం గదా! ఈలోపే కొంచెం లైట్‌గా అయితే వర్షం అయితే పడిందండి. అందుకని జెప్పి ఇక్కడ అంతా చెత్త చెత్తగా అట్లా అయితే ఉంది. ఇంక పిల్లలైతే కొంచెం కొంచెం అయితే ఆడుతున్నారు. ఇంక ఇక్కడ నార్మల్ రైడ్స్ పిల్లలు ఆడేయే ఉన్నాయండి ఓన్లీ. ఇంకా మా సిస్టర్ అయితే మా పాపకైతే పట్టుకోవడానికి రాలేదని జెప్పి, తనకి హైట్ అయితే సరిపోలేదు. అందుకని జెప్పి మా సిస్టర్ అయితే ఇట్లా అని జెప్పి ఎక్కైతే చూపిస్తుంది. ఇంక ఇవన్నీ అయితే నార్మల్ రైడ్స్ అయితే పిల్లలు కొద్దిసేపయితే ఆడుకున్నారండి. ఇంగిట్లా పార్క్‌లాగా ఇవన్నీ ఉన్నాయి.
ఇంకా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఇప్పుడైతే టైం 4 అయిందండి. ఇంకా 4 వరకైతే అవి వాటర్ రైడ్స్ బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ మనకు జలవిహార్ అంటేనే వాటర్ రైడ్స్ ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొచ్చండి. ఇంకా ఇవి నార్మల్ రైడ్స్ అన్నీ కిడ్స్ ఆడుకోవడానికి ఓన్లీ ఇట్లా. ఇవన్నీ మనకి మన ఇంటి దగ్గరలో నియర్ మీ పార్క్‌లో గూడా అయితే ఉంటాయి గదా! ఇంగ అట్లా అని జెప్పేసి ఒక్కొక్కసారయితే అన్నిటి వాళ్ళని ఎక్కిచ్చేసి అట్లా అయితే ఒకసారైతే దింపేసి చూస్తున్నాను. ఇంక వీళ్ళు ముగ్గురైతే ఇక్కడ కూర్చున్నారండి. అయితే చాలా వెయిట్ ఉందండి. నేను తిప్పడానికైతే నా వల్ల అయితే అవ్వట్లేదు. ఇంక మా బాబయితే ఇంక అన్నయితే ఒకసారి ఎక్కితే చూస్తున్నాడు. ఇవన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే టైం అయితే 5:36 అయితే అవుతుందండి. ఇంకా ఇంకైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇంటికైతే వెళ్తున్నాము. మనం స్టార్టింగ్ అయితే ఏసారు గదా చేతికి అవైతే వాళ్ళైతే కట్ జేసేసారండి. ఇంక బయటకైతే వచ్చేసాము. ఇప్పుడే రిటర్న్ అయితే అయిపోయామండి. ఇంక మాకు వెళ్ళే దారిలోనే థ్రిల్ సిటీ ఇవన్నీ అయితే చాలా అయితే ఉన్నాయండి. ఇంకా థ్రిల్ సిటీ గూడా అయితే చాలా బావుంటదంట. ఒకసారైతే మళ్ళీ అయితే రావాలి దానికి గూడా. ఇంకా వ్లాగ్ అయితే మీకెట్లా అనిపిచ్చింది? ఈ వీడియో మా వ్లాగ్ గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ గూడా చేసుకోండి. మీకెలా అనిపిచ్చిందో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.